సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు వచ్చే భక్తులకు బోనం ఎత్తుకుని వచ్చే శివశక్తులకు సరైన సౌకర్యాలు లేవని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆలయ ముఖద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు జోగిని శ్యామల. అనంతరం ఆమె కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మేము మా ఊపిరున్నంత వరకు మేము ఈ వృత్తి కొనసాగిస్తాము అని మీరు చూస్తున్నారు. గత ప్రభుత్వాల పాలకులు ఉన్నారు, ఈ పాలకులు ఉన్నారు. కనీసము కొంతైనా గత ప్రభుత్వంలో కొంత చేశారు, కొన్ని ఏర్పాట్లకు ఇనిషియేట్ చేశారు. ఈ ప్రభుత్వం ఓన్లీ మీటింగ్లు ఓన్లీ మీటింగ్లు చేసి మా పనులన్నీ వదులుకొని మీటింగ్లలోకి అటెండ్ అవుతే వేలాది మంది శివశక్తుల్లో 5 పార్సలు ఇస్తామన్నారు. వాళ్ళకి ఏర్పాట్లు చేయండి అమ్మా అని రిక్వెస్ట్ చేశాం. ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టినాము, ఏ రోజు మేము ప్రభుత్వాన్ని దూషించినాము. కానీ ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేదు, ఎవరికి ఏ క్యాలిబర్ లేదని అనుకుంటున్నారు. మా శివశక్తులలో చదువుకున్న ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కాదా, ఉత్తీర్ణులు కాదా? ఎందుకు మరి మాకు గుళ్ళల్లో బోర్డు మెంబర్లను ఎందుకేరు? ఏ రోజు శివశక్తులు గుళ్ళల్లో ఉంటారో, బోర్డు మెంబర్ల లాగో చైర్మన్ లాగా ఉంటారో ఇలాంటి దౌర్భాగ్యం పట్టదు. మీరు కమిటీ వేస్తానంటారు, కమిటీ వేయరు. బోనాల ఉత్సవ కమిటీ వేయడానికి ఏంటి మీకు బాధ? బోనాల ఉత్సవ కమిటీ వేయొచ్చు కదా, అందులో మమ్మల్ని పిలవచ్చు కదా. ఓన్లీ శివశక్తులు రావాలంటారు.